ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా క్రీస్తు కిన్నాలు మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా మనందరినీ ఆశీర్వదించి దీవించి మరొక నూతన శుభోదయాన్ని, మరొక దినాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్ని చూడలేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ మనకైతే కృప చూపి ఒక దినం ఆయుష్కాలం ఇచ్చి ప్రతిదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మరి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం ద్వారా ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా. అబ్రహాముకి కేడమైన దేవుడు, కేడెము అంటే డాలు, ఆయనే ఆశ్రయమై ఆయన రెక్కల కింద కాపాడుతున్న దేవుడు. నీ బహుమానం అత్యధికమగును అని. నిజంగా డబల్ ఆశీర్వాదం అనేది అబ్రహాం జీవితంలో దేవుడు అనుగ్రహించారు. ఆ తర్వాత అదే అధ్యాయంలో మనం చదివితే మరి 14 నుంచి 16 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు 4వ తరంలో మళ్ళీ ఇక్కడికి చేరతారని దేవుడు అబ్రాహాంతో మాట్లాడతారు. ఎందుకని అంటే ఇదిగో 400 సంవత్సరాలు మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం కింద వాళ్ళు బానిసలుగా ఉంటారని, తరువాత తిరిగి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ మిక్కిలి ఆస్తితో వాళ్ళు బయలుదేరతారని ప్రభు చెప్పారు. అంటే దేవుడు తన ప్రజల్ని డబల్ రెట్టింపుగా ఆశీర్వదించే దేవుడే. అయితే ఈనాడు బాధల్లోనో శ్రమల్లోనో కోల్పోయిన స్థితిలోనో లేకపోతే ఏదీ లేదని మనం బాధపడవలసిన అవసరం లేనే లేదు. ఆనాడు అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానానికి వారసులమైనటువంటి మనం అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా దేవుడు నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయనే మనకు డాలుగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ కడవరి కాలమందు అన్ని జనులమైన మన దగ్గరికి రావటం చాలా గొప్ప ధన్యత. మనం నిజంగా యోగ్యులం కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి అన్ని జనులమైన మనకు తన వాక్యాన్ని ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ వాక్యం కృపాసక్తి సంపూర్ణుడిగా మన యొద్దకు వచ్చి ఉన్నాడు గనుక దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు అత్యధికమైన బహుమానాన్ని పొందుకోగలుగుతాం, అత్యధికమైనటువంటి దీవెనలు పొందుకుంటాం. అందుకే దినదినము వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి. ఆ వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిస్తే వాక్యమే మనకి జయాన్ని ఇస్తుంది, వాక్యం మనకి శక్తినిస్తుంది, వాక్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యం మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది. కనుక ఆనాడు అబ్రాహాం దగ్గరికి వచ్చిన అదే వాక్యం ఈరోజు యేసు ప్రభు వారు మనందరికీ దగ్గరలో తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న ప్రతి వాక్యాన్ని కూడా విశ్వసించుదాం, ఆశీర్వాదం పొందుదాం, రెట్టింపు బహుమానాన్ని పొందుకుందాం. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ నాయన వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. అబ్రహాముని యందు ఎలాంటి విశ్వాసం ఉంచారో నీ వాక్యంను నమ్మి నీ మాటను బట్టి తండ్రి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించినప్పుడు నీకు లోబడిన అబ్రహామును అతని సంతానాన్ని రెట్టింపుగా నువ్వు దీవించావు తండ్రి. స్తోత్రాలు. ఈ కడవరి కాలమందు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నీ వాక్యమును అయ్యా ఎందరైతే స్వీకరిస్తున్నారో ఆ వాక్యం కొరకు ఎంతమంది అయితేనైనా ప్రత్యేకంగా వాక్యానుసారంగా జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యం వింటున్న వారందరినీ కూడా ఆశీర్వదించి ప్రతి ఒక్కరి బహుమానం రెట్టింపు చేసి అత్యధికమైన నీ దీవెనలతో నింపమని, నీ రాకడకు రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సమస్త మహిమా ఘనత ఆరాధన మీకు చెల్లిస్తూ మా భారతదేశం అంతటికీ కూడా నీ దివ్య వాక్యమును ప్రకాశింపచేసి ప్రతి ఒక్కరు వాక్యము ద్వారా మారు మనసు పొంది రక్షణ పొందుకొని నీ బిడ్డలుగా అయ్యా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబట్టకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినముగా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.